వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్నికల నగర మోగింది. ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఏప్రిల్ 11న జరగబోతున్నాయి. మరి దీంతో ఆయా పార్టీల నుంచి వేరొక పార్టీలోకి, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలోకి జంపింగ్ల హడావిడి మొదలైపోయిందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విజయవాడలో మంచి పేరు పలుకుబడి ఉన్న వంగవీటి రాధా గారు ఏ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి అందరిలోనూ ఆసక్తి. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన జనసేనలో జాయిన్ అవుతారని, లేదు మళ్ళీ టీడీపీలోనే జాయిన్ అవుతున్నారని చెప్పేసి వార్తలైతే వచ్చాయి. అయితే అదే వార్త ఇప్పుడు నిజం కాబోతుందండి. బేసిక్గా అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటానికి పేదలకు ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక వినపాన్ని అయితే పెట్టారు. దానిపై చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పకపోవడంతో రాధా గారు తెలుగుదేశం పార్టీలో చేరటం కాస్త లేట్ అయింది. సో ఇప్పుడు అది అఫీషియల్గా జరగబోతుంది. రీసెంట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మీట్ అయిన వంగవీటి రాధా గారు పేదల ఇల్లు కట్టిస్తేనే నేను టీడీపీలో చేరతాను అని మాటిస్తేనే నేను జాయిన్ అవుతానని చెప్పేసి అడిగారట. దీనికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సానుకూల స్పందన రావడంతో అఫీషియల్గా టీడీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే వార్తలైతే వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాధా గారికి ఇంకొక మెలుగు పెట్టారు. అదేంటంటే ఆయన అనుకున్నట్టు విజయవాడ సెంట్రల్ నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి ఆయన కోరటంతో వెంటనే రాధా గారు కూడా ఓకే చెప్పేశారట. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనకొల్ల నారాయణ గారు ఉన్నారు. సో ఆయన్ని ఎంపీగా కాకుండా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించి వంగవీటి రాధా గారిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చెప్పేసి టీడీపీ అనుకుంటుందంట. మరి చూద్దాం రాను రాను ఏం జరుగుతుందో. దీనిపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి కాబట్టి మనం అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? వంగవీటి రాధా గారు డిసిషన్ కరెక్టేనా? ఆయన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.